పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో గరంగరంగా ఉంది. ఇటు ఫలితాలపై అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ మరియు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇటు మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దగ్గర 18 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి. ఇటు ఉమ్మడి వరంగల్ మరియు మహబూబ్ నగర్, ఇటు నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్లాస్ స్పీకర్. ఇటు పార్టీకి నష్టం కలిగించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి గనక రిపీట్ అయితే చర్యలు తప్పవు అంటూ పీసీసీ క్లాస్ స్పీకర్. ప్రస్తుతం అయితే బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ మండిపాటు పడుతున్నారు. రెబల్స్ ను బుజ్జగించడంలో విఫలమయ్యారని పీసీసీ మండిపాటు పడుతుంది. చాలా సీట్లలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఓడించిన రెబల్స్. ప్రస్తుతం అయితే 12,733 పంచాయతీలకు గాను 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే 66% ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించిందనే చెప్పాలి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చూసుకుంటే 66% వచ్చినప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ లో ఎందుకు ఇంత అసంతృప్తి ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలని ఫలితాలని మనం ఇప్పుడు విజయంగా చూడాలా లేక వైఫల్యంగా చూడాలా, ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మూల్య ముఖ్యంగా తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. ముఖ్యంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ముఖ్యంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ లో ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టారు. అందరికీ ముఖ్యంగా ఎలక్షన్స్ లో పనిచేసిన అధికారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా అందరికీ అంటే మాకు మంచిగా సహకరించారు, సో అందరూ కూడా సహకరించారని చెప్పి. సో ఇది 60% వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ 2029 లో కూడా రిపీట్ అవుతుంది. ఈ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కూడా ఆయన ముందుగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సో ముఖ్యంగా ఆయన ఒక పాయింట్ లేవనెత్తారు. రెబల్స్ ఏదైతే రెబల్స్ సంబంధించి దాదాపు 1000 సీట్లు రెబల్స్ గెలిచారు. సో 1000 సీట్లు రెబల్స్ గెలుస్తుంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు? రెబల్స్ 1000 మంది గెలిచే అవకాశం ఉన్నప్పుడు మీరు వాళ్ళని బుజ్జగించి మీరు గెలిచే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి అని అంటే మీరు చేయలేరు కాబట్టి వాళ్ళు రెబల్స్ 1000 మంది గెలిచారు, 1000కి పైగా గెలిచారు అంటూ కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముఖ్యంగా 18-19 ఎమ్మెల్యేలను విమర్శించాడు. అంటే సీరియస్ అయ్యాడు. ఇది రిపీట్ అవుతే గనక మళ్ళొకసారి ఏ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం మీకు పార్టీలో భవిష్యత్తు ఉండదంటూ కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మీకు అధికారం ఉందని చెప్పి, మీకు ఎమ్మెల్యే పోస్టింగ్ ఉందని చెప్పి మీ బంధువులకు, మీ చుట్టాలకు, వాళ్ళకు వీళ్లకు టికెట్లు ఇచ్చి మొత్తం పార్టీని నాశనం చేశారు. ఇది మీకే ఎఫెక్ట్ కాదు, పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. సో మరి ఇట్లా బంధువులకు టికెట్లు ఇచ్చి ఓడగొట్టి అంటే కావాలని వాళ్ళకు విలేజ్ లో, ముఖ్యంగా విలేజ్ లో ఏదైతే సర్పంచ్ కి సంబంధించి విలేజ్ లో పతారా అంటే అక్కడ లోకల్ గా సాన్నిహిత్యం కావచ్చు, ప్రజలతోటి మమేకం కావచ్చు, ఉన్న వ్యక్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వ్యక్తి కాకుండా ఎవరో తెలియని వ్యక్తి లేదంటే చుట్టాలు కాబట్టి మీరు టికెట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళంతా ఓడిపోయారనే పరిస్థితులు అయితే ఆయన దృష్టికి వెళ్ళాయి. ఇప్పటికే దాదాపు ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేశారు. అంటే పార్టీలో ఉన్న నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయలేదంటూ కూడా చాలా మంది విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా ఏయో జిల్లాలకు సంబంధించి అంటే ముఖ్యంగా వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఏదైతే మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఈ 4 జిల్లాల ఎమ్మెల్యేలకైతే గట్టిగా క్లాస్ స్పీకర్. మళ్ళీ తర్వాత ఎన్నికలు వస్తే ఈ 4 జిల్లాల నుంచి మంచి రిజల్ట్ రాకపోతే మీ పైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది రిపీట్ అయితే మాత్రం బాగుండదు అని సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ గెలిచినటువంటి 8,000 దాదాపు 8,000 సీట్లు గెలిచారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిపి 4,000 పైచీలకు గెలిచారు అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఏదైతే సీట్లు వచ్చినాయో మన పార్టీకి రిఫరెండం, సో జూబ్లీ హిల్స్ లో ప్రజలు మనల్ని మన పార్టీకి 2 సంవత్సరాల పాలనకి రిఫరెండం చేశారు. అలాగే కంటోన్మెంట్ లో మనల్ని గెలిపించారు. ప్రజలు మనల్ని ఇంత దగ్గరకు తీస్తుంటే మీరెందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? మీరెందుకు మీ సొంత ప్రయోజనాల కోసం మీ సొంత వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు? సో మీరు మీ సొంత ప్రయోజనాల కోసం పార్టీని నష్టం చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదంటూ కూడా ఆయన
డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే పీసీసీని అంటే ఇప్పుడు రెబల్స్ ని కంట్రోల్ చేయడంలో పీసీసీ అసలు ఎందుకు ఫెయిల్ అయింది అంటారు, కారణాలు ఏంటి? అదే ముఖ్యంగా పిసిసికి సంబంధించి మొత్తం కూడా మొన్న రీసెంట్ గానే డిసిసి మీటింగ్ పెట్టి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. డిసిసి మీటింగ్ లో మీరు అందరితో కలిసి పనిచేయాలి, ఆ చిన్న పెద్ద అని చూడకుండా అందరూ కలిసి పనిచేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిసిసిలు కావచ్చు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ బంధువులకి టికెట్లు ఎక్కువ ఇచ్చినట్టుగా ఆయన రిపోర్ట్ లో తీసుకున్నారు. డిసిసి ప్రెసిడెంట్లు గాని, ఇటు లోకల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, వీళ్ళు అందరూ లోకల్ గా ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడ గెలిచే అభ్యర్థులను గుర్తించడంలో విఫలమయ్యారనేది రేవంత్ రెడ్డి గ్రహించారు. ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. సో అందుకే క్లాస్ స్పీకర్ గట్టిగా ఇంకొకసారి రిపీట్ అయితే గనక బాగుండదు. డిసిసిలకు మొన్న లాస్ట్ టైమే వార్నింగ్ ఇచ్చారు, ఎన్నికల్లో తక్కువ పర్ఫార్మెన్స్ వస్తే గనక మీ పదవి ఉండదంటూ కూడా ఆ ప్రమాణ స్వీకారం రోజే ఆయన డిసిసి ప్రెసిడెంట్లకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన చేయడం, సో ఇలాంటి ఘటన మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయితే గనక బాగుండదంటూ ఆయన తీవ్ర విమర్శ చేశారు. డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు బంధువులకు ఏదో టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ మండిపాటు పడ్డారు. ఇది కేవలం ఇప్పుడు మరి హెచ్చరికలకే పరిమితం అవుతుందంటారా, లేక దీనిపైన స్పెసిఫిక్ గా దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీటింగ్ లో గతంలో డిసిసి మీటింగ్ అయినప్పుడు చెప్పారు. సో అందరితో కలిసి పనిచేయాలి. అంటే చిన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే కొత్త వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ కలుపుకొని పోవాలి అంటూ కూడా డిసిసి ప్రెసిడెంట్ చెప్పారు. ఉదాహరణకు ఆయన వచ్చిన తీరును ఆయన అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు కాదు, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చాలా పెద్దలను అంటే ఆయన కంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది సీనియర్లని కలుపుకొని పోయి చాలా అవమానాలు పడి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం దాకా వచ్చారు. సో ఇదే ఆయన ఆ డిసిసి మీటింగ్ లో కూడా చెప్పారు. ఆ డిసిసి అంటే డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు అయినా సరే అందరినీ కలుపుకొని పోవాలి. సో విజయం పార్టీ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ విజయం సాధించే విధంగా మీ పనితీరు ఉండాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో మళ్ళీ వార్నింగ్ కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో డైరెక్ట్ ఫస్ట్ లో అయితే సూచన చేశారు ఇట్లా కలుపుకొని పోవాలని, కానీ నిన్న మీటింగ్ లో మీరు కావాలని ఇది చేశారు కాబట్టి అంటే మీ సొంత బంధువులకు ఇచ్చుకున్నారు, మీకు కావాలని మీరు పార్టీకి ఇది చేశారంటూ కూడా ఆయన అసహనం చేశారు. దీనిపైన ఇప్పుడైతే చర్యలు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే కార్పొరేషన్ సంబంధించిన పిఏసీ సంబంధించిన అన్ని ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు ఈ 6 నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ సంబంధించి పిఏసీ పదవులు కూడా చేపట్టనున్నారు. సో ఈ నేపథ్యంలోనే రైట్, మరి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మరి ఫర్దర్ గా ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికల పైన ఏమైనా హెచ్చరికలుగా అంటే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా అదే ఆయన మూకుమ్మడిగా ఆయనే చెప్తున్నాడు. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చింది ఓకే, మనకు దాదాపు 60% వచ్చింది ఓకే, బట్ మీరు ఇంకా మంచిగా పనిచేసి ఉంటే కనుక ఇది 80 నుంచి 90% ఉండేది. సో మీరు చెయ్యలేదు కాబట్టే ఇలా ఉంది. నెక్స్ట్ టైం ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కనుక ఇలాంటి ఘటన జరిగితే మీకు అంటే పార్టీలో స్థానం ఉండదు అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలాంటి పునరావృతం కాకుండా పార్టీని బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ జోరునైతే కొనసాగిస్తా ఉంది. సో ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన అందరికీ అభివాదం తెలిపారు. ప్రజలకు కూడా ముఖ్యంగా 2 సంవత్సరాల పాలన రిఫరెండం అని చెప్తా ఉన్నారు. సో ప్రజలు కూడా ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందని సోషల్ మీడియాలో తప్ప ఒరిజినల్ గా అంటే మీరు గ్రౌండ్ లోకి వెళ్ళారు, గ్రౌండ్ లో చూశారు కదా, మీరు 60% వచ్చింది మాకు, మీరు కూటమిగా ఏర్పడి మీకు 30% మాత్రమే వచ్చిందంటూ కూడా ఎద్దేవా చేశారు విపక్షాలను. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తీసుకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో గరంగరంగా ఉందనే చెప్పాలి. ఇటు ఫలితాలపై సీఎం రేవంత్ మరియు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇటు మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమీక్షలో దగ్గర 18 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి.
ఇటు ఉమ్మడి వరంగల్ మరియు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. పార్టీకి నష్టం కలిగించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటు రెబల్స్ ని గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బుజ్జగించి కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంలో మీరు విఫలమయ్యారు కాబట్టే ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్లే ఎక్కువగా పార్టీకి నష్టం కలిగించారంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి కనుక ఇది రిపీట్ అయితే చర్యలు తప్పవని పీసీసీకి అయితే క్లాస్ పీకారు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి అంటూ కూడా ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంకొకసారి కనుక ఇలాంటిది రిపీట్ అయితే మీ స్థానానికే కొంచెం ముప్పు అనుకుంటూ కూడా కొంచెం హెచ్చరించడం జరిగింది. బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ మండిపాటు పడుతున్నారు. రెబల్స్ ను బుజ్జగించడం కూడా విఫలం అయ్యారు అంటూ మండిపాటు పడ్డారు. చాలా సీట్లలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఓడించారు రెబల్స్. ఇటు చూసుకుంటే 12,733 పంచాయతీలకు గాను 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే దగ్గర 66% ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఒకవేళ గనక వీళ్ళు కొంచెం కష్టపడి ఒకవేళ రెబల్స్ ని బుజ్జగించి కొంచెం ట్రై చేసినట్టయితే గనక ఇది కాస్త 80 నుంచి 90% వెళ్లే అవకాశాలు కూడా ఉండేవని తెలిపారు. దీనిపైన ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదు అంటూ రేవంత్ రెడ్డి అయితే హెచ్చరించారు.